పాత సంవత్సరానికి బై బై చెప్పు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కర్నూలు రాజ్విహార్ సెంటర్ లో పెద్ద ఎత్తున యువత చేరుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో చేసుకుంటారు. మాతో మాట్లాడడానికి కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సంజాతి మౌత్ మణిపుర. హ్యాపీ న్యూ ఇయర్. 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 రైట్, కర్నూలు రాజ్విహార్ సెంటర్ లో హంగామా మొదలైంది. 12 గంటల ప్రాంతం నుంచి ఒక్కసారిగా యువత అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే ప్రతి ప్రాంతంలోనూ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుగుతుంది సార్. కర్నూలులో ఎనీ టైం బాగా జరుగుతుంది. బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు బాగా కష్టపడతారు. బాగా హ్యాపీగా జరుగుకుంటాం. అంటే పోలీసులు ఏమి నిబంధనలు పెట్టారు? ఏం లేదా, ఎవరు ప్రాబ్లం లేకుండా బాగా కష్టపడతారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బాగా చేస్తారు. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడుతుంది. మరోవైపు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అరగంట ముందుగానే రాజ్విహార్ సెంటర్ కు చేరుకోవడం జరిగింది. చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషయం చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రాణాలకు ప్రజల ఆరోగ్యాలకి ఎలాంటి అపవాదు అన్యాయం జరగకుండా మేము కంట్రోల్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే బాగా కంట్రోల్ చేసాం. ఈ పిల్లలు ఇది మానుకోవాలండి, ఎందుకంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. సైలెన్సర్ వేసుకొని పెద్ద దీని అదే చూస్తున్నాం కదా, మరి వాళ్ళకు ఉండాలంటే అది ఒకవేళ దొరికితే సీజ్ చేస్తాం డెఫినెట్ గా. మొత్తం ఎంతమంది పోలీసులు బందోబస్తు పాల్గొంటారు? చాలా మొత్తం టౌన్ అంతా ఉన్నారండి. పోలీసులు కూడా మొత్తం పహారా కాస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఓవర్ సౌండ్ బైక్ సంబంధించినటువంటి ఏదైతే శబ్దాలు చేస్తూ ఉన్నటువంటి ఏదైతే ఈ సైలెన్సర్స్ ఉన్నాయో అలాంటి సైలెన్సర్స్ యూజ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా కేసులు పెడతాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏడాది మాత్రం ఈ ఏడాది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? హైలైట్ సూపర్. ప్రతి సంవత్సరం అట్టే జరుగుతుంది. సంవత్సరానికి సంవత్సరం తేడా ఏంటి? తేడా ఏం లేదు, సెక్యూరిటీ ఎక్కువ ఉంది. పోలీసులు ఎక్కువ గొడవలు కాకుండా చూసుకుంటున్నారు. ఇది రాజ్విహార్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. 12 గంటల కాగానే మొత్తం యువత అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భద్రతా చర్యలు చేపట్టారు. అయితే యువత మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.